హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈవేళ మంచి కర్రీ చెప్తున్నాను చూడండి. క్యాప్సికమ్ కాలీఫ్లవర్ కర్రీ. దీనికి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, గసగసాలు, యాలక్కాయ, దాల్చిన చెక్క, లవంగం. ఫస్ట్ మనం కాలీఫ్లవర్ బాగు చేసుకుని ఉప్పు పసుపు వేసుకుని కొంచెం బాయిల్ చేయాలి. దాని తర్వాత స్టీమ్ చేసేయండి. అవి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు మసాలా వేద్దాం. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఇందాక చెప్పిన మసాలా సామాను అన్నీ కూడా అందులో వేసేయండి. ఒక్కసారే మిక్సీ పట్టేయచ్చు. కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక మసాలా వేయండి. మసాలా వేసి వేగాక కాసేపు వేపండి, పచ్చివాసన పోయేలాగా. పచ్చివాసన పోయాక ఉప్పు, కారం, పసుపు కూడా అందులో వేసేసి కాసేపు మూత పెట్టేయండి. మూత పెట్టేసి మగ్గాక తీసి ఈ కాలీఫ్లవరు, క్యాప్సికము వేసి కలపండి. కలిపి మళ్ళీ 2 సెకండ్స్ మూత పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. ఫ్రెండ్స్ ఎవరు లైక్ చేయట్లేదు, కామెంట్స్ పెట్టట్లేదు, షేర్ చేయట్లేదు. చేయండి ఫ్రెండ్స్. చూడండి కొత్త వంటలు. దీని తర్వాత కొంచెం మిక్సీలో వాటర్ వేసుకుని ఆ వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టేయండి. మూత తీసి చూస్తే కర్రీ అయిపోయింది. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. నా ఊత పదం ఏమనుకోకండి, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఓన్ ప్రిపరేషన్ మీద చేసినవి ఇవన్నీ. ఎవరు నేర్పించినవి, ఎవరి దగ్గర నేను నేర్చుకున్నవి కాదు. చూడండి, ట్రై చేసి సూపర్ ఉంటుంది. టేస్టింగ్ టైం. టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.